Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ గురించి ప్రతి ఒక్క విద్యార్థి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా మార్చ్ 13 3 PMకి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ లిస్ట్కి సంబంధించి ఎన్ని ఉండొచ్చు ఎన్ని ఉండకపోవచ్చు, ఆ లిస్ట్కి సంబంధించిన అంటే ఆ మీటింగ్కి సంబంధించిన ఫైనల్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది, ఏం వేకెన్సీస్ ఉంటాయని చాలామంది ఆతృతతో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదే తరుణంలో సో స్క్రీన్ షాట్ చాలా వైరల్ అవుతుంది. ఆల్మోస్ట్ మీకు ఏదైతే బోర్డు పైన స్క్రీన్ షాట్ కనిపిస్తోందో ఇవే స్క్రీన్ షాట్స్ నాకు కొన్ని పదుల సంఖ్యలో స్టూడెంట్స్ ఫార్వర్డ్ చేశారు. సో ఫార్వర్డ్ చేయడంతో పాటు సార్ ఇందులో ఎంతవరకు నిజం, ఇది నమ్మొచ్చా, ఇది అఫీషియలా, ఇది అనఫీషియలా, ఇవే పోస్ట్ ఉంటే మాకు చాలా అన్యాయం అవుతుంది, ఇదేంటి సార్. సో ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ వచ్చినప్పుడు సో వీళ్ళందరికీ ఒక థింగ్, అసలు ఇది నిజం ఉందా, లేకపోతే ఇందులో ఎంతవరకు నిజము, ఇందులో ఏం చేస్తే పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అయితే సార్ లాస్ట్ టైం అనుకున్నాను, మాకు ఆల్మోస్ట్ ఇన్ని జోన్స్ ఉన్నాయి, ఈ 6 జోన్స్లో ఇప్పుడున్న ఈ పోస్టులు చూస్తే కొన్ని జోన్స్లో కొన్ని పోస్ట్స్ ఉండకపోవడానికే మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. కేటగిరీస్ వైజ్ ఇవన్నీ కూడా ఇవి చాలా తక్కువ, మేము చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాము, ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయింది. సో ఇటువంటి అప్డేట్ అని ఒక రకమైన గందరగోళానికి గురవుతున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఇంకా ఈ పోస్ట్స్ ఫైనల్ అని కూడా చాలామంది ఒక ఆలోచనలో ఉన్నారు. సో ఎనీవే ఈ వీడియో చేయడం చాలా తొందరపాటు చర్య అని కొంతమంది అనుకోవచ్చు. బట్ స్టూడెంట్స్ అందరికీ ఒక రకమైన వార్త, ఇందులో నిజం ఉందా, సో ఇదే అవుతే ఏంటి, ఏం చేస్తే ఇందులో మార్పులు ఉంటాయి. ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఉంది, ఉగాదికి అండ్ ఇవాల్టికి చూస్తే ఆల్మోస్ట్ 1 వీక్ మాత్రమే ఉంది. ఈ 1 వీక్లో మన రెస్పాన్స్ ఎంత గట్టిగా ఉంటే ప్రభుత్వం నుంచి స్పందన అంత బలంగా ఉంటుంది. అంటే చెప్పాలంటే జనరల్గా పొలిటీషియన్స్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ వ్యక్తికి సీట్ ఇవ్వాలంటే ఆ వ్యక్తి ఎక్కువ మంది జన సమీకరణ చేస్తారు. ఆ జన సమీకరణ, అతనుకున్న పాపులారిటీ చూసి ఈయనకు చాలా సీన్ ఉంది, లేకపోతే ఈయనకు చాలా పేరుంది, ఇతనికి సీట్ ఇస్తే గెలవడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయని అధిష్టానాన్ని చాలా అట్రాక్ట్ చేయడానికి ఒక పెద్ద క్రౌడ్ని తీసుకొస్తారు. సేమ్ ఇదే మాదిరిగా గవర్నమెంట్కి సో ఎస్ ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన ఆశావాహులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా మన పల్స్ని డిసైడ్ చేస్తుంది అని చాలా బలంగా అక్కడ జన సమీకరణ ఎలాగైతే ఉందో ఇక్కడ మన వాదన చాలా బలంగా రాజ్యాంగపరమైన విధంగా సో కాన్స్టిట్యూషనల్ వేలో మన వాదాన్ని గట్టిగా వినిపిస్తే మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అఫ్కోర్స్ ఇది చెప్పాలంటే ఇది ఒక రకంగా అఫీషియలో అనఫీషియలో చెప్పలేని స్థితి. ఇది ఒక రకంగా లీక్ అయిందని అనుకున్నా గవర్నమెంట్ నుంచి ఎక్కడ ఇది అఫీషియల్గా ఇది ఇన్ఫర్మేషన్ అని చెప్పలేదు కాబట్టి వాళ్ళు చెప్పేటంత వరకు ఇది అనఫీషియలే. అయితే గ్రూప్ 1లో ఒక రకంగా 100 నుంచి 150 పోస్ట్స్ ఎక్స్పెక్ట్ చేసుకున్న వారిలో 100 ఉన్నాయి కదా అని ఒక రకంగా సంతృప్తికరంగా అనిపిస్తుంది. బట్ గ్రూప్ 2లో మనం చూస్తే డీటీలు లేవు. చాలామంది స్టూడెంట్స్ అంటుంది ఏంటంటే సార్ అసలు డీటీలు లేకుండా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉండదు కదా, అసలు డీటీలే లేదు కాబట్టి ఇందులో పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాని గురించి కూడా నేను వెరిఫై చేశాను, చాలామందితో మాట్లాడాను. ఒక థింగ్ ఏంటంటే నిజమే అవ్వచ్చు, కానీ డీటీలు ఇవ్వాలన్నా వేకెన్సీస్ ఉంటేనే ఆ డీటీ. ఎస్ గ్రూప్ 2లో డెప్యూటీ తహసీల్దార్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కానీ దానికి సరిపడా వేకెన్సీస్ లేకపోతే దాన్ని యాడ్ చేయకపోవచ్చు అని ఒక వాదన. ఇంకొకటి ఎందుకు వేకెన్సీస్ ఉండవంటే ప్రమోషనల్ ఇష్యూస్. సో అంటే వాళ్ళు యాక్చువల్గా ఎంఆర్ఓకి ప్రమోట్ అవ్వడం, యంగ్ డీటీలు ఉండడం, వేకెన్సీస్ లేవు అనుకోవచ్చు. అండ్ లేదా మళ్ళీ ఏదైనా రిక్రూట్మెంట్ లేకపోతే కొత్తగా యాడ్ చేయొచ్చు అని ఒక వాదన. సో అన్ని రెండు చెప్తున్నాను. సో వేకెన్సీస్ లేకపోతే డీటీ ఉండదు, సో డీటీ లేకుండా ఉండదు కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో ఆ వేకెన్సీస్ పైన స్పష్టత వచ్చిన తర్వాత దీంట్లో ఏమైనా యాడ్ చేయొచ్చు. అండ్ అలాగే ఏఎస్ఓ గ్యాడ్ 47 ఉన్నాయి. సో జనరల్గా ఈ ఏఎస్ఓ గ్యాడ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ ఎక్కువ అవసరాలు ఉంటాయి. సో వీళ్ళకి సంబంధించిన స్ట్రెంత్ ఇంకా పెరగాలి అని అనుకునే వాళ్ళ వాదన ఉంది. అండ్ ముఖ్యంగా ఈ గ్రూప్ 2లో జూనియర్ అసిస్టెంట్, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో గ్రూప్ 3 గ్రూప్ 4 రిక్రూట్ చేసి చాలా రోజులు అయిపోయింది. సో జూనియర్ అసిస్టెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తారు సో వర్క్ లోడ్ పరంగా. సో జూనియర్ అసిస్టెంట్ ఇందులో లేదు, మెన్షన్ చేసి లేదు. జూనియర్ అకౌంటెంట్ ఉంది, సీనియర్ అకౌంటెంట్ ఉంది, కానీ జూనియర్ అసిస్టెంట్ లేదు. అండ్ ఇంకొకటి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సో అవి కూడా లేవు. సో మేబీ వేకెన్సీస్ లేకుండా ఇవ్వకపోతే ఒక వాదన, కానీ అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి వేకెన్సీస్ ఖచ్చితంగా ఉంటాయి, వాటిని యాడ్ చేయొచ్చు. సో వాటిని యాడ్ చేస్తే ఈ స్ట్రెంత్ ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇంతకుముందే చెప్పినట్టు
99,000 వేకెన్సీస్, 1,14,000 వేకెన్సీస్, వీటన్నిటిని ఒకేసారి ఫిల్ చేస్తారా చేయరా వాళ్ళ చేతిలో ఉందని. సో అవసరమైనా కొన్నిసార్లు ఫిల్లింగ్ చేయకపోతే ఈ పోస్ట్స్ అనేటివి చాలా తక్కువైపోతాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే మన గవర్నమెంట్కి సంబంధించిన చాలా ముఖ్యమైన వ్యక్తులు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు కొంతమంది బర్త్డేస్ అప్పుడు కామన్ డిస్ప్లే పిక్ అన్నట్టు వాళ్ళ బర్త్డే విషెస్ రీట్వీట్స్ ఎక్కువైపోతాడు, ట్వీట్స్ పెరుగుతాయి. సేమ్ అట్లాగే ఏపీ జాబ్ క్యాలెండర్కి సంబంధించి మనం ఎక్కువ ఎత్తున చెప్తే, ఎందుకంటే ఇది కూడా కొంతమంది స్టూడెంట్స్ నాతో డిస్కస్ చేసినప్పుడు ఇలాంటివి చేస్తే బలం తెలిసి పోస్ట్స్ పెంచడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డిఎస్సి 16,000 పోస్ట్స్ పెట్టి చాలామందిని సంతృప్తి పరిచారు. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 రిక్రూట్మెంట్స్ని ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం వేచి చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మొన్ననే గ్రూప్ 2, గ్రూప్ 1 మిస్ అయిన వాళ్ళు ఈసారి ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2 కొట్టాలి అని చాలా ఆతృతతో ఉన్నారు. అయితే అనిపిస్తుంది ఒక్క పోస్టున నువ్వు కొట్టేస్తావు అని వాదన ఉంటుంది, కానీ అట్లీస్ట్ సంతృప్తికరంగా ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. ఈ వేకెన్సీస్ ఇంకా పెరిగితేనే మంచిది, పెరగడానికి ఛాన్సెస్ ఉన్నా వీలైనంత వరకు పెంచాలి. స్టూడెంట్స్ అందరి వాదన లేకపోతే వాళ్ళందరి బాధలు విని ఖచ్చితంగా ఈ కౌంట్ పెరుగుతుందని ఆశిద్దాం. ఓకే, రేపటి వరకు ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ స్టూడెంట్స్ అందరూ గందరగోళానికి గురవుతున్నారు కాబట్టి దాని గురించి ఒక అప్డేట్ ఇవ్వాలి అని చేసే ప్రయత్నమే ఈ వీడియో. ఎక్కడ నేను ఇదే నిజం అని చెప్పట్లేదు, ఇది నిజం కాదు అని కూడా చెప్పట్లేదు. ఇవే నిజం అయితే గనక ఈ స్ట్రెంత్ చాలా తక్కువ. ఎంతోమంది స్టూడెంట్స్ యొక్క కోపానికి ప్రభుత్వం లోనవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా స్టూడెంట్స్ కోపానికి ఎవరు గురి కారు అనుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఇవి పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో ఇంకా చాలా మెన్షన్ చేసి లేదు కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ అప్డేట్. ఇంకా ఏం గందరగోళానికి లోన్ అవ్వకండి. నోటిఫికేషన్కి టైం ఉంది, జాబ్ క్యాలెండర్ ఇస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నోటిఫికేషన్కి ఎగ్జామ్కి ఒక 3-4 months ఉండొచ్చు అని చెప్తున్నారు ముందటి ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని. బట్ ఒకటే కోరుకుందాం, నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్కి సంబంధించిన డేట్ స్పష్టంగా ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన టైం ప్రాక్టికల్గా పాసిబుల్ టైం ఇస్తే స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు చెప్పాను, 1:12, 1:50, 1:100. ఎందుకంటే మొన్న గ్రూప్ 2కి సంబంధించి 1:100తో రిక్రూట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు 1:100 ఇంపాసిబుల్ అని చాలామంది అంటున్నారు. 1:10 కానీ 1:12 చాలా తక్కువైపోతాయి. ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎక్కువ మంది రాయాలి అని అనుకునే ఆలోచన ఉంటుంది. ఒక మధ్య మార్గంగా 1:50 తీసుకుంటారు అనుకుంటున్నాం. దాని గురించి స్పష్టమైన అప్డేట్ ఇస్తే బాగుంటుంది. ఎక్కువ మంది అంటే 1:50 సంథింగ్ ఒక బెస్ట్ ప్రాక్టికల్ వేలో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాయడానికి ఛాన్స్ ఇస్తారనుకుందాం. అండ్ అలాగే వయో పరిమితి యాజ్ ఐ టోల్డ్ యూ చాలామంది మళ్ళీ అడుగుతున్నారు, సార్ 42, 44, 46 డిఎస్సికి పెంచారు కదా అని చెప్పి. పెంచాలి అని భావిద్దాం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనం ఎంత బలంగా వాదన వినిపిస్తే గవర్నమెంట్ దానికి రియాక్ట్ అవుతుంది. అండ్ ఇది ఫైనల్ కాదు, ఇంకొక 1 weekలో అప్డేట్ వస్తుంది. రేపు కూడా న్యూస్ ఛానల్స్లో లేకపోతే ప్రింట్ మీడియాలో, న్యూస్ పేపర్స్లో వస్తాయి. వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. బట్ గందరగోళానికి గురవుతున్నారు కాబట్టి ఒక అప్డేట్ ఇవ్వాలని చేసే ప్రయత్నమే ఇది. అండ్ నెక్స్ట్ దట్స్ ఆల్. అండ్ గైస్ ఫైనల్గా గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో స్టూడెంట్స్ అందరిలో ఫస్ట్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే ఎవరు సిలబస్ కంప్లీట్ చేస్తారు, ఎవరు ఎగ్జామ్ ఓరియంటెడ్గా చెప్తారు. ఇట్లాంటి ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా స్టాండర్డ్ బుక్స్ కాకుండా ఆ క్లాసెస్లోనే టోటల్ ఇన్ఫర్మేషన్ కవర్ అయిపోయి ఎక్కువ రివైజ్ చేసుకొని ఎక్కువ టెస్ట్ రాస్తే బాగుంటుంది అని అనుకుంటారు. దానికోసం రోహిత్స్ అకాడమీ ఈజ్ ప్రొవైడింగ్ ఆర్ కమింగ్ అప్ విత్ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. మీకు ఇక్కడ చూడొచ్చు. థింగ్ ఏంటంటే మేము చెప్పిన మా ఈ కంటెంట్తో మేము సాధించిన విజయం ఇది. ఒక ఇంపార్టెంట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మన దాంట్లో గ్రూప్ 2 సాధించిన ఎంతోమంది విద్యార్థులు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఆల్మోస్ట్ 60% అంటే ఇందులో 30కి వరకు ఉంటే అందులో 60% స్టూడెంట్స్ ఏదో రకంగా కొత్తగా స్టూడెంట్స్ని రిఫర్ చేశారు. ఆ స్టూడెంట్ కూడా సార్ సో అండ్ సో పర్సన్ మాకు మా ఫ్రెండ్ మా అన్న గ్రూప్ 2 సాధించాడు, మీ అకాడమీలో కోచింగ్ తీసుకున్నారు, వాళ్ళు మీ దాంట్లో కోచింగ్ తీసుకోమని చెప్పారు, డీటెయిల్స్ తెలుసుకోవాలని మెసేజ్ పెట్టినప్పుడు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే సాధించిన స్టూడెంట్సే మళ్ళీ రిఫర్ చేయడం. అండ్ చూడండి, ఎట్టి పరిస్థితుల్లో సిలబస్ ఆగదు, సిలబస్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా చెప్తాం. దానికి నిదర్శనం మా ఫ్యాకల్టీస్. ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్కరు నిష్ణాతులైన ఫ్యాకల్టీస్ వాళ్ళ ఫేసెస్ చూపిస్తున్నాం. అండ్ నేను గత 2-3 సంవత్సరాలుగా నా యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ మీరు చూడొచ్చు. ఫేస్ కనిపించి చేస్తున్నాం కాబట్టి అందులో మోసాలు కానీ లేకపోతే అవి థింగ్స్ ఉండవు. ఖచ్చితంగా సిలబస్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా అయిపోతుంది. మేము అద్భుతమైన క్లాసెస్ విత్ మెటీరియల్స్ విత్ టెస్ట్ సిరీస్ అండ్ వీటన్నిటిని కవర్ చేయడానికి బెస్ట్ ప్లానర్. గ్రూప్ 1కి
వన్కి సపరేట్గా, గ్రూప్ 2కి సపరేట్గా, జాబ్ చేసే వాళ్ళకు తక్కువ టైం ఉంటుంది, ఫుల్ టైం ఆస్పిరెంట్స్కి ఎక్కువ టైం, దీన్ని ఎలా మేనేజ్ చేయడానికి ఒక సైంటిఫిక్ ప్లానర్తో పాటు సేమ్ అలాగే గ్రూప్ 1కి కూడా విత్ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. సో ఆల్రెడీ ఫ్యాకల్టీస్ గురించి చాలా సందర్భాల్లో చెప్పాను. ఇండియన్ హిస్టరీ శివాజీ సార్, చైతన్యదేవ్ సార్ గవర్నెన్స్, జాగ్రఫీ జగదీష్ సార్, హిదైతుల్లా సార్, అలాగే సత్యనారాయణ సార్, శ్రీరామ్ గంగాధర్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తున్నారు, ఎకానమీ మునరత్నం నాయుడు సార్, చౌటి ప్రభాకర్ సార్, అండ్ ఎథిక్స్ రాఘవేంద్ర సార్, పాలిటీ నేనే డీల్ చేస్తున్నాను, ఎస్ఎస్, ఈ అందరి ఫ్యాకల్టీల కలయిక. సో గ్రూప్ 1కి కూడా బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ సపరేట్, మెయిన్స్ ఎక్స్క్లూజివ్గా డిస్క్రిప్టివ్ వేలో క్లాసెస్ చెప్పడంతో పాటు అదే డిస్క్రిప్టివ్ వేలో మెటీరియల్స్ ఇవ్వడం, టెస్ట్స్ కండక్ట్ చేయడం. సో ఒక కంప్లీట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇన్స్టిట్యూట్ లాగానే సో వీఆర్ గివింగ్ ద ఎంటైర్ కంటెంట్, మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అని చేయడానికి చేసిన ప్రయత్నం. సో ఎందుకంటే మంచి క్లాసెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తేనే చాలా మందికి తెలుస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. సో స్టూడెంట్స్ ఇంకా ఏం గందరగోళానికి లోనవ్వకండి. సో వీ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా మన వాదనను, మన గలాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్కు చేరుకునేలాగా ప్రయత్నం చేద్దాం. సో కొంతమంది చెప్తున్నారు ట్విట్టర్స్లో ట్వీట్ చేయడం, లేకపోతే పిటిషన్స్ పెట్టడము, మినిస్టర్స్ని కలవడము. సో ఏదైనా కూడా రాజ్యాంగబద్ధ వేలో ఈ 7 రోజులు చేస్తే ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది. ఉగాది జాబ్ క్యాలెండర్లో మార్పులు ఉంటాయనే భావిస్తున్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.